హలో అండి, అందరికీ నమస్కారం. మన దగ్గర ఇప్పుడు 2 హౌసెస్ అయితే ఉన్నాయి హౌస్ ఫర్ సేల్‌లో. రెండు చాలా బాగున్నాయండి. టోటల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అండ్ ప్రాపర్టీస్ కూడా డీటెయిల్‌గా చూపిస్తాను మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అనేది వాచ్ చేయండి. మనకు బిల్డర్ నెంబరు మరియు లొకేషన్ కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. 150 స్క్వేర్ యార్డ్స్ 22.5x60 సైజెస్లో ఉన్న బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ అండ్ పెయింటింగ్ అన్నీ చాలా బాగున్నాయండి ప్రాపర్టీలో. సో చాలా బాగున్న ప్రాపర్టీ ఇది. సో అంతా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై. సో మీరు ఏం చేయాలంటే ఒక 2 ఫ్యాన్లు మీ మెటీరియల్ తీసుకొని వచ్చి ఉండిపోవచ్చు. సో అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే ఈ ప్రాపర్టీ మనకు పశుపాముల దగ్గరలో ఉందండి. పశుపాముల దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక అటాచ్డ్ రెస్ట్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో, అండ్ కిడ్స్ బెడ్రూమ్, ఒక కామన్ రెస్ట్ రూమ్ హాల్లో, అండ్ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పూజ గది అండి. మీరు పూజ గది చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరు కూర్చొని ఈజీగా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇది కిచెన్ అండి. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఈ లైటింగ్స్ అయినా సరే అండ్ ఫినిషింగ్స్ అయినా సరే బాగుంది. రెడీ టు ఆక్యుపై ఇండిపెండెంట్ హౌస్ అండ్ స్పేషియస్గా ఉంది. ప్రాపర్టీ కూడా డిఫరెంట్గా ఉంది, కన్స్ట్రక్షన్ కూడా కొంచెం. అండ్ వాల్ సీలింగ్స్ కూడా రెగ్యులర్లో కొంచెం బాగా ఇచ్చారు. అండ్ చూడొచ్చు మీరు, నార్త్ ఫేసింగ్ ఎగ్జిట్ డోర్ అండి ఇది. మీరు చూడొచ్చు, ప్రాపర్టీ చుట్టూ అయితే మనం వెళ్ళొచ్చు. అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అండ్ బోర్వెల్ అండ్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. నేను ఏరియా కూడా చూపిస్తాను. సో అండ్ పక్కన హౌస్ కూడా చూపిస్తాను. టోటల్ 2 ఉన్నాయి, సేమ్ బిల్డర్వి, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కన్స్ట్రక్షన్. బాగుంది కన్స్ట్రక్షన్ కూడా, నీట్గా ఉంది. అండ్ పార్కింగ్ కూడా చూడొచ్చు, పెద్దగానే ఉంది పార్కింగ్. బ్రీజా కార్ మరియు బైక్ ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా, స్టెప్స్ కింద మనకు వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్లో కూడా మనకు వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇది మనకు టోటల్ పైన అండి. కాలనీ చుట్టుపక్కల చూపిస్తుంది చూడండి. సో ఈ 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. మనకు ప్రాపర్టీ ముందు రోడ్ అండి ఇది. సో ఇది రోడ్డు. ఓకే, ఈ ఏరియాలో ఇంకున్నాయి ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్. ఏరియా లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు డైరెక్ట్ వచ్చి చూస్తానికి ట్రై చేయండి, మ్యాక్సిమం దొరికిపోతుండొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ గురించి అయితే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన హౌస్ చూద్దాం. ఇది ఇంకో సేమ్ బిల్డర్ పక్కన హౌస్ ఇది. సో ఇంతమంది చూస్తారు కదా, ఆ ప్రాపర్టీ పక్కన ఉన్న ప్రాపర్టీ ఇది. వాళ్ళ సేమ్ బిల్డర్, ఇద్దరు సేమ్ బిల్డర్స్. సారీ, ఇద్దరు కాదు, ఒకటే, 2 సేమ్, ఒకతనే కట్టారు. సేమ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్. అండ్ పెయింటింగ్స్ అవి డిఫరెంట్ ఉన్నాయి. పెయింట్, కంప్లీట్ పెయింట్. ఇది కామన్ రెస్ట్ రూమ్.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సేమ్ ఇంతకుముందు చూసాం కదా, సేమ్ దానిలాగానే ఇది చూడొచ్చు మనం. కామన్ రెస్ట్రూమ్ అండ్ పూజ గది. సో దానికి డోర్ ఇవ్వలేదు, దీనికి డోర్ కూడా అరేంజ్ చేసేసారు. ఈ పూజ గది కూడా సేమ్ ఉంది. అండ్ ఇది కిచెన్. కిచెన్ కూడా స్పేసెస్ ఉంది. ఓకే, సేమ్ ప్రాపర్టీ అయితే సేమ్ దానిలాగానే ఉంది. అండ్ వన్ మోర్ ఏంటంటే వెంటిలేషన్ బాగుంది. మనకు ముందు రోడ్డు, వెంటిలేషన్ బాగుంది. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నాయంట, బాగున్నాయి. అండ్ బోర్వెల్ అయితే ఉంది. మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలో నాకు ఒకసారి కామెంట్స్లో మీరు పిన్ చేస్తారనుకోండి, నేను అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఏరియాస్ కూడా స్పెసిఫిక్గా మాకు ఏ ఏరియాలో కావాలండి, ఆ ఏరియాలో కావాలండి అనుకుంటారు కదా. సో అలాంటి ఏరియాస్లో మనం ట్రై చేద్దాము. సో మీకు యూజ్, నాకు యూజ్ టూ. మీరు ప్రాపర్టీ కొనుక్కోండి, నేను వీడియో చేసుకుంటాను. సింపుల్. మీ దగ్గర ఏదో డబ్బు తీసుకున్నామని కాదు, సింపుల్ చెప్తున్నాను. సో ప్రాపర్టీ మొత్తం పైనకి వచ్చాం. ముందు రోడ్డు, ఈ పక్కన హౌస్ ఉంది. పక్కన హౌస్ ఇంతకుముందు చూసాం మనం. ఇది సో నేను కొంచెం జూమ్ చేస్తాను, అక్కడ మీకు రోడ్ కనిపిస్తుంది. అదే మనం వచ్చేది. వెహికల్స్ వస్తాయి కనబడుతుంది. కరెక్ట్ టైంకి వెహికల్స్ రావట్లేదు. సో అక్కడ వెళ్తుంది చూడండి కార్. సో ఇది ఏంటంటే మన గుంటూరు నుండి పశ్చిమల రూట్. టైంకి గాలి ఇదే అండి, గుంటూరు నుండి పశ్చిమల రూటు. సో మీకు గుంటూరు నుంచి వెళ్ళి పశ్చిమల రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ప్రాపర్టీస్ గురించి చూసిన వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఐవలో నేను అబ్జర్వ్ చేస్తున్నా అన్నా.